టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఓ దశలో తీవ్ర భావోద్వేగానికి గురైనట్టు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. తన జీవితంలోనే ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదని, మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు అన్నాడు. దాంతో టోర్నీ మధ్యలోనే ఏడ్చేశానని, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకి అండగా నిలిచారని అభిషేక్ శర్మ గుర్తు చేసుకున్నాడు. తనపై తనకే నమ్మకం పోయిన పరిస్థితుల్లో తన్ని కోచ్, కెప్టెన్ నమ్మారని చెప్పుకొచ్చాడు. వారికి కృతజ్ఞతలు తెలిపిన అభిషేక్ శర్మ ఫైనల్లో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో భాగమవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ తో మాట్లాడిన అభిషేక్ శర్మ ఈ టోర్నీలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. దీని గురించి నేను ముందే చెప్పాలి అనుకున్నాను, కానీ ఈ రోజే దానికి సరైన సమయం. నా మీద మా కెప్టెన్, కోచ్ కి పూర్తి నమ్మకం ఉంది. నిజానికి నా మీద నాకే అనుమానం కలిగింది. నేను ముందెప్పుడు ఇలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోలేదు. ఈ టోర్నీ నాకు చాలా కష్టంగా సాగింది. నేను నా ప్రాసెస్ మీద దృష్టి పెట్టి ఒక్కో మ్యాచ్ ని ఆడుతూ వెళ్లాను. కానీ నేను ఆశించిన రీతిలో నా ఆట సాగలేదు. కానీ నేను ఈ జట్టుని ప్రేమిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు అండగా నిలిచిన విధానం అద్భుతం. ఈ ఏడాదంతా అద్భుతంగా ఆడి కీలకమైన టోర్నీలో రాణించకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. అయినప్పటికీ టీం మేనేజ్మెంట్ నా మీద నమ్మకం ఉంచడం గొప్ప విషయం. ఈ టోర్నీ మధ్యలో నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను, ఏడ్చాను కూడా. మా కెప్టెన్, కోచ్ నాతో ఒక్కటే చెప్పారు, నీవే మాకు ఖచ్చితంగా పెద్ద మ్యాచ్లు గెలిపించి పెడతావని అన్నారు. కష్ట సమయాల్లో కూడా ప్రేక్షకులు నాకు చాలా మద్దతుగా నిలిచారని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ మెగా టోర్నీ ఆసాంతం విఫలమైన అభిషేక్ శర్మ న్యూజిలాండ్తో ఫైనల్లో అసలు సిసలు ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్ జట్టుకి భారీ స్కోర్ అందించింది. Subscribe to One India and never miss an update.